హాయ్ అండి. ఇక్కడ గొల్లపూడి దగ్గర వెస్ట్ బైపాస్ రోడ్ వేస్తున్నారు కదండీ! ఆ వెస్ట్ బైపాస్ రోడ్ ఎంతవరకు కంప్లీట్ అయిందో చూద్దామని ఈరోజు నేను వెళ్ళాను. వెళ్తే ఇటు సైడ్ మనం గొల్లపూడి నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్‌లో మనకి సర్వీస్ రోడ్ లాగా చిన్నగా ఇచ్చారండి. ఆ సర్వీస్ రోడ్‌లో నుంచి మనం లెఫ్ట్ తిరిగితే గనక ఫ్లైఓవర్ పైకి వెళ్ళొచ్చు. అటునుంచి మనం డైరెక్ట్‌గా మన చిన్న కాకాని వరకు వెళ్ళిపోవచ్చండి. చిన్న కాకాని వరకు వెళ్ళేటప్పుడు మధ్యలో మనకి కృష్ణా రివర్ మీద కూడా బ్రిడ్జ్ అనేది మనకి వేసేశారు. మొత్తం చాలా వరకు కంప్లీట్ అయిపోయిందండి బ్రిడ్జ్ అనేది. ఈరోజు చూశాను ఒక చిన్న కొంత పార్ట్ వరకే ఉంది. మేబీ నేను అనుకోవడం 6 monthsలో మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ చాలా ఏరియాస్లో మనకి కంప్లీట్ అయిపోయింది. ఇటు మనకి గొల్లపూడి నుంచి చిన్నౌట్పల్లి వరకు కనెక్ట్ అవుతుందండి రూట్ అది. అక్కడ కూడా చాలా వరకు అయిపోయింది. ఇంకా కొంత ఏరియాస్లో వర్క్ అనేది పెండింగ్ ఉందండి. అది నేను అనుకోవడం ఒక 6 months to 1 year లోపు కంప్లీట్ అయిపోయి అదైతే ఓపెన్ చేసేస్తారు. ఇది మెయిన్ ఈ వెస్ట్ బైపాస్ వేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అండ్ గొల్లపూడి విజయవాడ సిటీలో నుంచి చిన్న కాకాని వెళ్ళే వాళ్ళకి కూడా ట్రాఫిక్ అనేది అవాయిడ్ చేయవచ్చండి. ఇప్పుడు మనకు విజయవాడ సిటీలో నుంచి మనం చిన్న కాకాని వెళ్ళాలంటే నియర్లీ ఒక 1.5 hour నుంచి 2 hours పడుతుంది. బట్ ఈ బైపాస్ మీద వెళ్తే కనుక నాకు తెలిసి ఒక 20-30 minutesలో మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు చిన్న కాకాని నుంచి గుంటూరు, అటు నుంచి తిరుపతి వెళ్ళే వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి వైజాగ్ వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుందండి. సిటీలో నుంచి వైజాగ్ వెళ్ళాలి అంటే వాళ్ళకి గొల్లపూడి నుంచి చిన్నౌట్పల్లి వరకు వెళ్ళాలంటే నియర్లీ 2 hours పడుతుంది ట్రాఫిక్ టైంలో. ఎర్లీ మార్నింగ్స్ కాదు, మధ్యాహ్నం టైంలో కానీ సాయంత్రం టైంలో కానీ 2-3 hours ఈజీగా పట్టేస్తుంది. సో ఈ బైపాస్ మీద వెళ్ళడం వల్ల వాళ్ళకి ఏంటంటే చాలా తక్కువ టైంలో గొల్లపూడి నుంచి చిన్నౌట్పల్లి వరకు వెళ్ళిపోవచ్చండి. మెయిన్ ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ట్రాఫిక్ అనేది రెడ్యూస్ చేయడం కోసం కన్స్ట్రక్ట్ ఈ వెస్ట్ బైపాస్ మొత్తం 6 lane రోడ్ అండి. అది NH60ని NH65ని గొల్లపూడి దగ్గర రెండింటిని కనెక్ట్ చేస్తుందండి. సో నేను వెళ్ళాను ఈరోజు చూడడానికి. చాలా వరకు వర్క్ కంప్లీట్ అయిందని చెప్పాను కదా. ఈ ఏరియా చూడండి, ఈ ఏరియా నుంచి అక్కడ చెక్ పోస్ట్ పెట్టారు. ఆ చెక్ పోస్ట్ లోపలికైతే ఎవరిని అలో చేయట్లేదు. నేనంతా బైక్ పక్కన పెట్టేసేసి నడుచుకుంటూ వెళ్ళాను. ఇక్కడ టిప్పర్స్ వెళ్తాయండి. అక్కడ చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేసి పంపిస్తున్నారు అందరినీ. సో ఓన్లీ వర్కర్స్ వరకే అలో చేస్తున్నారు. సో వర్క్ అనేది స్పీడ్గానే జరుగుతుంది. పెద్ద క్రెయిన్స్తో వాటిలో తీసుకొచ్చారు. చూడండి ఒకసారి, మొత్తం లొకేషన్ అంతా బాగానే ఉంది. నేను అనుకోవడం ఒక 6 monthsలో స్టార్ట్ చేసేస్తే కనుక చాలా వరకు మనకు బెనిఫిట్గానే ఉంటుంది. నియర్లీ కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక 500 to 700 crores ఎస్టిమేషన్ అమౌంట్ అయితే ఇచ్చారు. మెయిన్ ఏంటంటే మనకి గొల్లపూడి నుంచి చిన్న కాకాని వెళ్ళడానికి ఒక సర్వీస్ రోడ్ ఇచ్చారు. చిన్న కాకాని నుంచి మళ్ళీ గొల్లపూడి రావడానికి అంటే హైదరాబాద్ రూట్ అటు సైడ్ వెళ్ళడానికి ఒక సర్వీస్ రోడ్ ఇచ్చారు. మళ్ళీ అటు సైడ్ హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఫ్లైఓవర్ ఎక్కడానికి ఒక సర్వీస్ రోడ్, మొత్తం మళ్ళీ అటు చిన్నౌట్పల్లి నుంచి గొల్లపూడి దగ్గర దిగడానికి ఒక సర్వీస్ రోడ్ ఇచ్చారండి. మొత్తం 4 సర్వీస్ రోడ్స్ ఇచ్చారు ఇక్కడ. ఆ సర్వీస్ రోడ్స్ని ఏం చేశారంటే ఫస్ట్ మెయిన్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు సర్వీస్ రోడ్స్ అలాగే వదిలేద్దాం అనుకున్నా. తర్వాత ఏంటంటే ఒక సర్కిల్ లాగా కన్స్ట్రక్ట్ చేసి ఆ సర్వీస్ రోడ్స్ అన్నిటికీ ఈజీగా మనకి ఇంకో చిన్న ఫ్లైఓవర్స్ లాగా వేద్దాం అనుకున్నారు. బట్ అక్కడ ప్లేస్ అనేది అవైలబిలిటీ లేదు. అండ్ అది కన్స్ట్రక్షన్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. అంత ఈజీ అయితే కాదు. సో దాన్ని వాళ్ళైతే వదిలేసేసి మెయిన్ సర్వీస్ రోడ్స్గానే వదిలేశారు. ఆ సర్వీస్ రోడ్స్ కూడా పెద్దగానే ఉన్నాయండి, ఇబ్బంది ఏం లేదు. వెహికల్స్కి లారీస్ అవన్నీ వెళ్తున్నాయి. చూడండి అక్కడ ఈ మొత్తం అంతా వర్క్ అనేది ఇలా జరుగుతుంది. ఇక్కడ కృష్ణా రివర్ మీద అయితే చాలా వరకు అయితే కన్స్ట్రక్ట్ చేసేసారు, అయిపోయింది. మెయిన్ చాలా రోజులు కృష్ణా రివర్ మీద టైం పట్టింది కన్స్ట్రక్ట్ చేయడానికి. ఇప్పుడైతే ప్రజెంట్ చాలా వరకు అయితే అయిపోయింది, ఇబ్బంది ఏం లేదు. అక్కడ చెక్ పోస్ట్ పెట్టారు. ఆ చెక్ పోస్ట్ దాటి ఎవరినైతే అలో చేయట్లేదు, ఓన్లీ వర్కర్స్ వరకే ఉన్నారు లోపల. సో నేనైతే అక్కడ దాకా అయితే వెళ్ళలేదు, పంపించలేదు కాబట్టి. సో ఇలా అయితే ఉందండి ప్రజెంట్ స్టేటస్. అక్కడ మనం రోడ్ కూడా 6 lane రోడ్ పడుతుంది కాబట్టి చాలా పెద్దగానే ఉంటుంది. స్పీడ్ లిమిట్ ఒక 80 ఇవ్వచ్చు అని అనుకుంటున్నానండి నేను. చూడండి బోర్డ్స్ అయితే డిస్ప్లే బోర్డ్స్ పెట్టారు, బాగానే ఉన్నాయి. హైదరాబాద్, వైజాగ్, బలాసోరు, విజయవాడ ఇచ్చారు. ఒకసారి 6 lane రోడ్ కాబట్టి ఒక 80 స్పీడ్ లిమిట్ ఇస్తే కనుక చాలా బెటర్, బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ అండి.